హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు మటన్ బోన్స్ సూప్ చేయబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ సూప్ చేసిస్తే చాలా బాగుంటుంది, ఎనర్జీ వస్తుందండి. ఇక్కడ నేను ఒక ½ kg మటన్ బొక్కలు తీసుకున్నాను. మటన్ షాప్ వాళ్ళని అడిగితే సూప్ బోన్స్ అని అంటే ఇస్తారండి. అవి తీసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 లేదా 5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక బగారా ఆకు, కొంచెం షాయి జీరా ఇవన్నీ వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 minute చేస్తే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది కూడా ఈ ఉల్లిపాయల మిశ్రమానికి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా 1-2 minutes అలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు హెల్త్కి చాలా మంచిదండి, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, కలర్ కూడా వస్తుందండి సూప్కి మంచిగా. తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసేసి ఘాటు పెట్టేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసాక ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 8 నుంచి 10 వరకు మిరియాలు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్రష్ చేసి కూడా వేయచ్చు, కొంచెం క్రష్ చేసేసి. తర్వాత ఈ మటన్ బోన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నవి అవన్నీ ఇందులో వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమం ఇవన్నీ బాగా పట్టేదాకా కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నిటికీ ఈ బాగా పట్టేదాకా కలుపుకోవాలి. ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోండి ఈ టైంలో. ఇలా పెట్టేసేసి కొంచెం లో టు మీడియంలో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి, 3 to 5 minutes. తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గాయండి ఈ బోన్స్. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే దాదాపు 1 లీటర్ వాటర్ అండి. ఇలా ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మంచి ఫ్లేవర్ వాసన వస్తుంటుందండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలండి, మరీ మొత్తం ఒకేసారి వేసేయొద్దు. కొంచెం వేసేసి ఇలా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూసేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు లో టు మీడియంలో పెట్టేసి విజిల్స్ పెట్టుకోవాలండి. ఇలా తర్వాత విజిల్స్ కంప్లీట్ అయ్యాక ఆవిరి మొత్తం చల్లారాక మూత తీసి చూస్తే ఇలా సూప్ మంచిగా రెడీ అయిపోయిందండి. అంటే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. 1 టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసేసి మళ్ళీ ఒక 5 minutes అలానే మరిగించుకోవాలి. తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువైంది అనిపిస్తే ఇంకా కొంచెం మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇలా ఇంకా లాస్ట్ బంద్ చేస్తాము, స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక 5 minutes ముందు ఈ మిరియాలు కొంచెం ½ టీ స్పూన్ అంత మిరియాల పౌడర్ వేసేసి ఒక్క 5 minutes అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోవాలండి. తర్వాత ఒక 3 minutes అట్లా అయ్యాక మూత తీసి చూస్తే మంచిగా నోరూరించే రుచికరమైన మటన్ బోన్స్ సూప్ రెడీ అండి. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా, ఈ బోన్స్ మంచిగా చక్కగా ఉడికిపోయాయి. దీనికి ఉన్న ఫ్లెష్ అలాగే ఇదంతా కూడా తినొచ్చండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడ ఏ కార్న్ఫ్లోర్ ఏమీ యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా మంచి చిక్కగా వచ్చింది, అంటే మరీ చిక్కగా కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇది రైస్లో కూడా తినొచ్చు, చిన్నపిల్లలకైతే రైస్లో కూడా వేసి పెట్టొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.